మీరు చూస్తున్నారు కదండి మిర్చి బజ్జీ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే మిర్చి బజ్జీ కంప్లీట్ అయిందండి. ఇక దీనికి మసాలా పెడితే అయిపోతుంది. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి మసాలా బజ్జీ మిర్చి అండి. బజ్జీ మిర్చిలో మనం ఎన్నో రకాలు చేయొచ్చు. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఇంట్లో ఏదైనా టైం పాస్ కానప్పుడు, అంటే ఈవినింగ్ టైంలో మామూలుగా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లో ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇక ఎలా చేయాలో పిన్ టు పిన్ మీకు స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి మసాలా బజ్జీ మిర్చి అండి. మసాలా బజ్జీ మిర్చి అంటే మామూలుగా రోడ్ సైడ్ తినే బజ్జీ మిర్చి టేస్ట్ బాగుంటుందండి. ఇందులో పెట్టే మసాలా కూడా ఎంత బాగుంటుందంటే, కొంతమంది ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే మామూలుగా ప్లెయిన్ చేస్తున్నారు. అంటే మామూలుగా ఇలా కట్ చేసి ఓన్లీ చింతపండు పూసి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. అలా టేస్ట్ బాగుంటుందండి. ఎలా చేయాలో ఇప్పుడు, ఆ మసాలా ఎలా కలపాలో ఇప్పుడు మీకు పిన్ టు పిన్ చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టుగా. ఓకే, ఇక స్టార్ట్ చేద్దామండి. మసాలాతో సహా చెప్తాను ఈరోజు మీకు పిన్ టు పిన్ కొలతలు మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తానండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. ఫస్ట్ సాయి, ఎంత తీసుకున్నావు? రైస్ పౌడర్ సార్? కాదు, రైస్ పౌడర్ కాదు, శనగపిండి వచ్చేసి హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాము. దీంట్లోకి రైస్ పౌడర్ వచ్చేసి, అంటే బియ్యపిండి అండి, బియ్యపిండి వచ్చేసి 120 నుంచి 150 గ్రాములు తీసుకోవాలి. హాఫ్ కేజీ లెక్క. అంటే ఒక కేజీకి వచ్చేసి పావంతు, అంటే ఒక కేజీకి పావు కేజీ అట్లా తీసుకోవాలి. అంటే ఒక గ్లాస్కు పావు గ్లాసు అదే విధంగా తీసుకోవాలి. ఫస్ట్ హాఫ్ కేజీ తీసుకున్నాను. దీంట్లోకి వచ్చేసి ఒక 120 నుంచి 120 గ్రాముల వరకు బియ్యపిండి తీసుకున్నాను, పోసేసాయి. నెక్స్ట్ దీంట్లోకి వాము అండి, లైట్గా ఏదో చూస్తున్నారు కదా, ఈ విధంగా లైట్గా ఇట్లా ఈ విధంగా వేసుకోవాలండి. నెక్స్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ సోడా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దు సార్ సోడా, తెల్లగా వస్తాయి మిర్చిలు, ఆడాడ చుక్కలు చుక్కలు వస్తాయి, ఆయిల్ పీల్చుకుంటుంది. మరీ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ పీల్చుకుంటుంది, పర్ఫెక్ట్ అనేది రాదు. కాబట్టి ఒక పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ, అర టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ, ఆ విధంగా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎల్జీ ఇంగువ ఆప్షన్ సార్. ఇది ఎల్జీ ఇంగువ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, స్కిప్ వేసుకోవచ్చు. లైట్గా వేసాను చూడండి. ఒకసారి వేసిన తర్వాత ఇది కూడా ఒకసారి వేసి చూడండి, టేస్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. లైట్గా ఇది వేసుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ అండి, ఇది తక్కువ వేసుకోవాలి సార్. సాల్ట్ వచ్చేసి మనం ఒకవేళ సాల్ట్ అనేది తక్కువ వేసుకోవడం ప్లస్ ఏంటంటే, బజ్జీ మించి కూడా మనం ఒక్కసారి మసాలా వేసుకుంటాము, మసాలాలో కూడా కలిపిస్తుంటుంది. బజ్జీ మించి కూడా మనం వేసుకోవచ్చు. ఏంటంటే శనగపప్పు, శనగపిండి ఏంటంటే గుంజా సార్ ఎక్కువ. అవును, ఇది మన ఆలు కర్రీ టాప్. ఒక అర టేబుల్ స్పూన్ కంటే ఒక 30 టేబుల్ స్పూను నేను సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు వాటర్ పోసి కలుపుకుంటాను. నెక్స్ట్ బజ్జీ మిర్చిలో కొద్దిగా ఒక చిటికెడు, అంటే పావు టేబుల్ స్పూన్ అండి పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నామండి. ఇంకొక విషయం, వాటర్ మాత్రం ఒకటేసారి పోసుకోవద్దండి, నిదానంగా కలుపుతూ పోసుకోవాలి. ఒకేసారి పోసుకుంటే మళ్ళీ లూజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ వేసినది ఏమవుతుందంటే ఉండలు అవుతుంటాయి, అంటే గడ్డలు కడుతూ ఉంటుంది. అందుకే నిదానంగా కలుపుతూ వేసుకోవాలి వాటర్ అనేది. ఇంకొక విషయం, వాటర్ అనేది, పిండి అనేది మరీ ఎక్కువ లూజ్ ఉండకూడదు, మరీ టైట్ ఉండకూడదు. ఇప్పుడు మీరు పిండి చెక్ చేసుకోవచ్చండి, మరీ లూజ్ లేదు, మరీగా గట్టిగా లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే, వేడి ఆయిల్ ఒక చుక్క వేసుకుంటాం, ఒక స్పూను వేడి ఆయిల్ అండి, లైట్గా గోరెచ్చగున్న ఆయిల్, ఒకటే స్పూన్, ఎక్కువ వద్దు, మరీ ఎక్కువ వేయద్దు. ఇది వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు కానీ ఒక పావు గంట కానీ పక్కా పెట్టుకోవాలి. పక్కా పెట్టుకున్న తర్వాత మీకు పర్ఫెక్ట్గా బజ్జీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు బజ్జీ మిర్చి పిండి అయితే కొంచెం ఆయిల్ వేసి, వేడి ఆయిల్ వేసి కొంచెం పక్కా పెట్టానండి. ఒక 10 నిమిషాలు పావు గంట దాకా అది పక్కకు ఉండాలి. ఈ లోపల ఈ బజ్జీ మిర్చి లోపల పెట్టే మసాలా ఉంటుంది కదండి, అది మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఒక 30 టేబుల్ స్పూను వాము తీసుకోండి. వాము సాయి ఇట్లా కెమెరా కలిపెట్టు. 30 టేబుల్ స్పూన్ వాము తీసుకొని దీంట్లో మనం ఒక అర టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ అండి సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకొని, సన్న సాల్ట్ అండి, సన్న సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. చింతపండు మాత్రం వేయొద్దండి, చింతపండు వేస్తే మాత్రం మెత్తగా అనేది రాదు. కాబట్టి ఈ మెత్తగా అయిన తర్వాత చింతపండు వేస్తాం. ఇప్పుడు సాల్ట్ వాము వేసాం కదండి, మీరు ఒక 2 నిమిషాలు బాగా మెత్తగా అయిన తర్వాత చింతపండు చూసారు కదా, ఈ చింతపండు వేసేయాలండి లాస్ట్లో. అంటే ఇది మెత్తగా అయిన తర్వాతనే, ఫస్ట్ చింతపండు వేస్తే వాము అనేది మెత్తగా కాదు. అందుకే వాము సాల్ట్ అనేది కాస్త మెత్తగా అయిన తర్వాత, ఆ తర్వాత చింతపండు వేసి మిక్సీ పట్టాలండి. ఇప్పుడు వాము, సాల్టు, చింతపండు మిక్స్ చేసిన పౌడర్ అండి ఇది, ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ దీంట్లోకి మనం కొంచెం ఒక అర టేబుల్ స్పూన్, అంటే 30 టేబుల్ స్పూను శనగపిండి కలుపుకోవాలండి.
ఇదే మసాలా అండి ఈ బజ్జి మిర్చిలో కలుపుకునేది. ఇప్పుడు బజ్జి మిర్చి చీల్చి ఇందులో ఇదే మసాలా యాడ్ చేస్తామండి. ఇకపోతే బజ్జి మిర్చి కట్ చేసుకుందామండి. బజ్జి మిర్చి ఏ విధంగా కట్ చేస్తారో అది కూడా చిన్న టిప్ చెప్తాను. ఇది సమానంగా ఉంది, ఇది వంకరగా ఉంది. మీరు వంకర ఉన్నది ఏంటంటే, ఇది సమానంగా ఉందంటే ఇలా కట్ చేస్తే సెట్ అవుతుంది, బాగా కరెక్ట్గా వస్తుంది. కానీ వంకర ఉంది అలా రాదు కదండి. మళ్ళీ ఇక్కడ వంకర ఉంది ఏమైందంటే పిండి ఎక్కువ పడుతుంది. అందుకే దానివల్ల సమానంగా రావాలంటే ఇలా కొస కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఇది సేమ్ వచ్చేస్తుంది. అందుకే ఖచ్చితంగా బజ్జి మిర్చి అనేది ఈ తోకలు అనేది ఇలా కట్ చేసుకోవాలండి ఖచ్చితంగా. దీనివల్ల ప్రతి ఒక్క మిర్చి కూడా సమానంగా ఉంటుంది, పిండి కూడా కరెక్ట్గా పడుతుంది. ఇకపోతే సాయి దీన్ని చీల్ చేసి లోపల ఉన్న మొత్తం గుజ్జు మొత్తం తీసేసి, మామూలుగా ఇది మీకు పిల్లర్ ఉన్న మొత్తం తీయొచ్చు. పిల్లర్తో కూడా మొత్తం ఎంత ఇత్తులు లేకుండా మొత్తం తీసేయాలండి. అందులో ఉన్న విత్తనాలు కూడా మొత్తం తీసేయాలి బయటికి. పిల్లర్తో కానీ ఒక స్పూన్తో కానీ ఈజీగా తీసేయచ్చు. అంతే సార్, ఇంకా అయిపోయింది. వీటన్నిటికైతే మసాలా అయితే రెడీ అయిపోయిందండి, పెట్టేసుకుందాం. ఇక బజ్జీలు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నామండి. ఇంకొకటి ఆయిల్ పల్లి ఆయిల్ తీసుకోకండి. ఇప్పుడు చూసుకోవచ్చు బజ్జీ ఆయిల్ వచ్చేసి గోరువెచ్చగా ఉండాలండి, మరీ ఓవర్ వీట్ ఉండొద్దు. ఈ విధంగా వేసుకోవాలండి. బజ్జీలు అయితే లైట్గా ఆబాయిల్ అయినాయండి. మళ్ళీ కొంచెం పక్కా తీసి పెట్టుకుంటాను. మళ్ళీ తర్వాత మిగతావి వేస్తాను. ఇవి మొత్తం ఆబాయిల్ అండి, ఈ బజ్జీ మొత్తం. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాం కొన్ని. ఇప్పుడు ఆబాయిల్ అయిన బజ్జీ అయితే మొత్తం వేస్తున్నామండి. ఒకటండి, గ్యాస్ అయితే స్లోగా ఉండొద్దు. స్లోగా ఉంటే బజ్జీకి అనేది ఆయిల్ పడుతుంది. ఈ విధంగా కాస్త కలర్ అయితే ఎర్రగా అయ్యే వరకు చేయండి. కాస్త కలర్ అయితే పూర్తిగా మారాలండి. మీరు చూస్తున్నారు కదండి మిర్చి బజ్జీ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే మిర్చి బజ్జీ కంప్లీట్ అయిందండి. ఇక దీనికి మసాలా పెడితే అయిపోతుంది. ఆయిల్ ఇలా అనుకొని ఒక హోల్స్ ఉన్న జల్లిగిన తీసుకోవాలండి. ఒక హోల్స్ ఉన్న జల్లిగిన తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. బజ్జీ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా రావాలండి. బాగా కాలుతుంది. బజ్జీ మిర్చి అయితే మీరు చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా రావాలండి. దీనికి ఇప్పుడు మసాలా ఏమేం కలుపుతామో చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి నేను దీనికంటే ముందే ఆయిల్లో పల్లీలు ఫ్రై చేసుకున్నానండి. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా ఉండాలి. పల్లీలు లైట్ అంటే మరీ ఎక్కువ రోస్ట్ కావద్దు. ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర పుదీనా నీట్గా వాష్ చేసి పక్క పెట్టుకున్నాను. ఆ తర్వాత జీరా పొడి అండి, జీలకర్ర వేయించి పట్టుకున్నాను. ధనియా పొడి, ఉల్లిపాయ కూడా ఎర్ర ఉల్లిపాయ తీసుకున్నాను. ఎంత సన్నగా కట్ చేసినా మీరు చూసుకోవచ్చు. దీంట్లోకి ఒక 2 నిమ్మపచ్చలు అండి, బాగా రసం ఉండాలి. ఇక ఇవి కలుపుదాం. ఇవి కలిపి చూపిస్తాను. ఫస్ట్ కట్ చేసిన ఉల్లిపాయ వేసుకోవాలండి. కట్ చేసిన ఉల్లిపాయ వేసిన తర్వాత ఆ తర్వాత సాల్ట్ అండి. సాల్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. కాస్త చూసి వేసుకోండి సాల్ట్ అనేది. తర్వాత కారం అండి. కారం వచ్చేసి లైట్గా ఒక 1/4 టేబుల్ స్పూన్ మందం కారం వేసుకోండి. ఆ తర్వాత జీరా పొడి అండి, వేయించిన జీలకర్ర పొడి ఒక 3/4 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత ధనియా పొడి అండి, వేయించి మిక్సీ పట్టే ధనియా పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొంచెం ఒకవేళ వద్దనుకుంటే మాత్రం ఈ 2 మాత్రం కాస్త చూసి వేసుకోండి, తక్కువ చేసుకోండి. ఆ తర్వాత నిమ్మపచ్చలు, నిమ్మకు ఖచ్చితంగా మంచి వాటర్ వచ్చే నిమ్మ గింజలు తీసుకోండి. కొంచెం ఇలా ఇత్తులు కూడా పడుతుంటాయి, కాస్త జాగ్రత్త అండి. ఇవి రాకూడదు ఇత్తులు అనేది, ఎందుకంటే దీనివల్ల చేదు వస్తుంటుంది ఒక్కొక్క బజ్జీ. ఆ తర్వాత నిమ్మరసం ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ ఉంటుందండి.
ఆ తర్వాత నీట్గా వాష్ చేసిన కొత్తిమీర పుదీనా అండి. నీట్గా వాష్ చేసిన కొత్తిమీర పుదీనా. ఆ తర్వాత పల్లీలు వేసుకోవాలండి. ఇవి బాగా కలిపిన తర్వాత మసాలా. ఇప్పుడు ఇవి బాగా కలుపుకున్నాం కదండి. కలిపిన తర్వాత ఇప్పుడు బజ్జీ చేసే విధానం అండి, బజ్జీకి పెట్టే మసాలా విధానం. ఈ విధంగా పెట్టేసి పల్లి, ఈ విధంగా అండి మొత్తం. చూస్తున్నారు కదా. చూశారు కదండి మసాలా బజ్జీ మిర్చి చేసే విధానం. ఒకటండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే మీకు పిన్ టు పిన్ చెప్తున్నాం. చూసుకోవచ్చు ఎంత బాగా వచ్చినాయో. ఇదే విధానం అండి మనం చేసే విధానం, సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాం.